గత నెల రోజుల నుండి బంగ్లాదేశ్ నిరసనలతో అట్టుడికిపోతుంది. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పారిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు హిందూ వ్యతిరేక దాడులుగా మారాయి. ఆ దేశంలోని మైనారిటీ హిందువులపైన, ఆలయాలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు, అక్కడున్న ఆలయాలపైన, హిందువులపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఈ అల్లర్లు జరగడానికి, హిందువులపైన దాడులు పెరగడానికి వాటి వెనుక ఉన్న ఇస్లామిక్ పార్టీలు ఏంటి, లాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. బంగ్లాదేశ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఈ నిరసనలలో వందల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ స్వతంత్ర యోధుల వారసులకు ఇచ్చే రిజర్వేషన్ విషయంలో ఈ అల్లర్లు మొదలయ్యాయి. 1971 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఎంతో మంది బంగ్లాదేశ్ పోరాట యోధులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ గారు బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30% రిజర్వేషన్ కల్పించారు. పదవికి రాజీనామా చేసి దేశం నుండి పారిపోయిన షేక్ హసీనా వాళ్ళ తండ్రి ఈ ముజిబుర్ రెహమాన్. మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఆ దేశ మహిళలకు, మైనారిటీలకు, వికలాంగులకు రిజర్వ్ అయి ఉంటాయి. ఇలా స్వతంత్ర యోధుల పిల్లలకు, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించడం అనేది వివక్షతో కూడుకున్న పని అని ఆ దేశ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ దేశ ప్రజలు డిమాండ్ చేశారు. ఆ దేశ ప్రజలు ఈ రిజర్వేషన్ వ్యవస్థ పైన ఎదురు తిరుగుతూ నిరసనలు మొదలు పెట్టారు. దీంతో షేక్ హసీనా 2018 అక్టోబర్ లో ఈ రిజర్వేషన్ వ్యవస్థని రద్దు చేస్తామని మాట ఇచ్చింది. కానీ ఈ సంవత్సరం జూన్ నెలలో ఆ దేశ హైకోర్టు షేక్ హసీనా యొక్క నిర్ణయాన్ని కొట్టిపడేసింది. ఎందుకంటే 1971 లో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబీకులు, వారి బంధువులు హసీనా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు తీర్పుతో 30% రిజర్వేషన్ వ్యవస్థ మళ్లీ అమలులోకి వచ్చింది. దీంతో ప్రతిభ ఆధారంగా, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ దేశ యువత మళ్లీ ఆందోళనలు మొదలు పెట్టారు. ఈ విషయంలో ఆ దేశ హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి 93% మెరిట్ ఆధారంగా నియమిస్తే కేవలం 7% మాత్రమే స్వతంత్ర యోధుల పిల్లలకు రిజర్వేషన్ ఉంటుందని హామీ ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రిజర్వేషన్ వ్యవస్థను నిలిపివేసింది. ఆగస్టు 7న ఈ కేసుని మళ్లీ విచారిస్తాం, స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ ని కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పింది. అయినా కూడా ఆ దేశ యువత ఈ నిరసనలను మాత్రం ఆపటం లేదు. దీనికి తోడు దేశవ్యాప్తంగా అల్లర్లు జరగాలని విద్యార్థి సంఘాలకు పిలుపుని కూడా ఇచ్చాయి. ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసేవారిని దేశద్రోహులు, రజాకారులని కోపం వచ్చేలా మాట్లాడింది. 1971 యుద్ధం సమయంలో ఆ దేశానికి కాకుండా ఎవరైతే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారో వారిని రజాకారులని అభివర్ణించేవారు. ఈ మాటలతో నిరసనలు కాస్త పెద్ద ఆందోళనలుగా మారాయి. నిరసనలు చేసేవారందరూ ఉగ్రవాదులు కాదని మాట మార్చి విద్యార్థి సంఘాలతో శాంతి ఒప్పందం జరపడానికి ప్రయత్నించింది. కానీ షేక్ హసీనా ప్రయత్నం ఫలించలేదు. ఆగస్టు 4 నుంచి ఘర్షణలు మరింత హింసాత్మకంగా మారాయి. షేక్ హసీనా రాజీనామా చేయాలని శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని చేశారు. ఈ అల్లర్లు ఏ స్థాయిలో జరిగాయి అంటే దేశం తరపున ఆడిన క్రికెటర్ల యొక్క ఇంటికి కూడా నిప్పు అంటించారు. ఈ అల్లర్లను నివారించేందుకు పోలీసులు, ప్రభుత్వ బలగాలు కాల్పులు జరిపాయి. ఇందులో కొంతమందికి గాయాలైతే వందల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేజారడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆ దేశంలో ఇంటర్నెట్ ని నిలిపివేశారు. ఇండియాతో సహా వేరే దేశాలకు మా దేశంలో పర్యటించవద్దని కూడా ఆమె ప్రకటన చేసింది. ఈ అల్లర్ల వెనుక మరో రాజకీయ కోణం కూడా ఉంది అని అంటున్నారు. ఈ అల్లర్ల వెనుక జయతే ఇస్లామీ అనే పొలిటికల్ పార్టీ హస్తం కూడా ఉంది అని అంటున్నారు. ఇది బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్ లో కూడా గుర్తింపు పొందిన పార్టీ. ఈ పార్టీకి ఐసిస్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉంది అని, దేశంలో చేస్తున్న నిరసనకారులకు ఈ పార్టీ ద్వారా ఆయుధాలు అందుతున్నాయని షేక్ హసీనా ఆగస్టు 1న ఈ జయతే ఇస్లామీ పార్టీని ఉగ్రవాద సంస్థగా నిషేధించింది. అంతేకాకుండా కొంతమంది కావాలని ఆ దేశంలోని హిందువులపైన, మహిళలపైన దాడులు చేస్తున్నారు. హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ కూల్చేస్తున్నారు. కావాలనే హిందువులపైన దాడులు చేస్తున్నారని ఆ దేశానికి చెందిన వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ ఆర్గనైజేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు చేజారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆర్మీ హెలికాప్టర్ లోనే ఇండియాకు పారిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ దేశ మాజీ పీఎం అయిన ఖలీదా జియాను జైలు నుండి విడుదల చేయాలని ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ఆర్డర్స్ వేశాడు. ఈ ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ యొక్క లీడర్. ఈమె భారత్ కు వ్యతిరేక భావనలతో హామీలు ఇచ్చింది. భారతదేశ బాయ్కాట్ కు పిలుపునిచ్చి 1991 to 1996 అండ్ 2001 to 2006 మధ్య కాలంలో ఈమె బంగ్లాదేశ్ ప్రధానిగా అధికారంలోకి వచ్చింది. అక్రమాస్తుల కేసులో అండ్ అధికార దుర్వినియోగం కేసులో 2018 లో ఈమె జైలుకు వెళ్ళింది. ఈ షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య జల పంపకాల వివాదాలు పరిష్కారం అయ్యాయి. రెండు దేశాల మధ్య అనేక ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాలను కలిపే విధంగా రైల్వే అండ్ రోడ్ కనెక్టివిటీ పనులు కూడా వేగవంతం అయ్యాయి. కానీ ఇండియాకు వ్యతిరేకమైన ఈ ఖలీదా జియా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. చైనాకి, పాకిస్తాన్ కి సపోర్టివ్ గా ఉండే ఈ ఖలీదా జియా ఫ్యూచర్ లో ఇండియాకి పెద్ద తలనొప్పిగా మారనుంది. ఈ అల్లర్లు సహజంగానే జరిగాయా లేదా ఎవరైనా కావాలనే చేపి
అనిపిస్తున్నారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.